అందరికీ నమస్కారం. ఇవాళ వైజాగ్ ప్రత్యేకంగా వచ్చిన సందర్భం ఏమిటంటే, సరైనోడు ఆడియో వేడుకలు అంటే కొంచెం కొత్త పదంగా అనిపించవచ్చు. ఆడియో వేడుకలు అని అంటే ఆడియో ఏప్రిల్ 1వ తారీఖున రిలీజ్ అయ్యి చాలా పెద్ద హిట్ అయిన తర్వాత వాటిని జనరల్గా ఏం చేస్తారంటే ఒక పెద్ద ఫంక్షన్ చేసి ఆడియో రిలీజ్ చేసి వదిలేస్తారు. మనం ఏం చేసామంటే కొంచెం కొత్తగా ఆడియో రిలీజ్ చేసి అది హిట్ అయిన తర్వాత దాని సెలబ్రేషన్స్ ఆడియోని ఇంకొక లెవెల్కి, పిక్చర్ని ఇంకో లెవెల్కి తీసుకెళ్ళడం కోసం 10వ తారీఖున వైజాగ్లో దీని సెలబ్రేషన్స్ పెట్టుకున్నాం. అది గంటా గారి ఆధ్వర్యంలో ఈ సెలబ్రేషన్స్ జరుగుతాయి. చిరంజీవి గారు ముఖ్య అతిథిగా విచ్చేయబోతారు దీనికి. ఇదే కాకుండా ముఖ్యంగా ఈ ఈవెంట్ వైజాగ్లో జరగడానికి మీ అందరితో పంచుకోవాలని ప్రత్యేకంగా వచ్చినట్టు అనిపిస్తుంది నాకు. ఎందుకంటే వైజాగ్ని ఫిల్మ్ ఇండస్ట్రీని వైజాగ్కి తీసుకురావాలని, వైజాగ్లో కూడా ఫిల్మ్ ఇండస్ట్రీ బాగా డెవలప్ అవ్వాలని విపరీతమైన తాపత్రయంతో గంటా గారు ఓ 2-3 మీటింగ్లు హైదరాబాద్లో పెట్టారు. నేను అన్ని మీటింగ్లకి అటెండ్ అయ్యాను. ఆయన సరే ఆ మీటింగ్లు అయిపోయింది ఒక ఎత్తు. నేను మామూలుగా ఆడియో సెలబ్రేషన్స్ అని ఏదో నా స్నేహితుడు అవడం వల్ల నేను మామూలుగా ఆడియో సెలబ్రేషన్స్ ఇలాగా చేయాలనుకుంటున్నాము, ఆడియో రిలీజ్ చేయాలనుకుంటున్నాము అని అంటే, అదేంటిది వైజాగ్లో చేయాలి కదా అని ఆయన వైజాగ్ మీద తనకున్న ఆ ఇంట్రెస్ట్ కొద్దీ, నా మీద ఉన్న చనువు కొద్దీ కానీ, బన్నీ మీద ఉన్న ప్రేమ కొద్దీ కానీ, మా కుటుంబానికి ఈయనకి ఉన్న సంబంధం కానీ ఇవన్నీ కలిపితే ఆయన వైజాగ్ ఈ సెలబ్రేషన్స్ వైజాగ్ వచ్చేటట్టు చేశారు. ఎందుకంటే ఇది మన స్టేట్ ఫామ్ అయిన తర్వాత బిగ్గెస్ట్ ఫిల్మ్ ఈవెంట్ ఇన్ ది స్టేట్గా జరగబోతుంది. ఎందుకంటే అటు చిరంజీవి గారి దగ్గర నుంచి, అల్లు అర్జున్ దగ్గర నుంచి, 3 హీరోయిన్లు, ఈ పిక్చర్లో యాక్ట్ చేసిన ఆర్టిస్టులు, తర్వాత తమన్ తోటి ఇక్కడ ఒక మ్యూజికల్ ప్రోగ్రాము, ఇవన్నీ కలిపి చాలా అట్టహాసంగా ఇక్కడ జరగబోతుంది. ఈ కోస్టలో ఉన్న ఫ్యాన్స్ అందరూ ఉత్సాహంతో ఇక్కడికి రావాలని వీళ్ళుతున్నారు. అందువల్ల ఇక్కడ చేయబోతున్నామని ముందు చెప్పుకోవడానికి సంతోషంగా ఈ ఊరు వచ్చి, మీకేంటి కావాలి ఈ ఊళ్ళో మీరు చెప్పండి, కాకపోతే ఈ ఊళ్ళోనే చేయండి అని చెప్పిన గంటా గారు ఊళ్ళో ఉంటున్నారా కనుక్కొని వచ్చి, మీరు కూడా మరి రండి, ఒక మీటింగ్ పెట్టి ఇది మనం అనౌన్స్ చేద్దాం అని చెప్పాం. సో మనం ఇవాళ ఇట్లాగా ఒక ఇన్సిడెంట్గా ఒక ఫంక్షన్గా ప్రారంభించి ఫిల్మ్ ఇండస్ట్రీ ఇక్కడ కూడా డెవలప్ అవ్వడానికి దోహదపడాల్సిన బాధ్యత ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న అందరికీ ఉంది. ఎందుకంటే ఇవాళ 2 స్టేట్స్లోనూ మన తెలుగు సినిమా మంచి రెవెన్యూస్ తెచ్చుకోబోతుంది. సో ఇంత రెవెన్యూ కాంట్రిబ్యూషన్ ఉన్న 2 స్టేట్స్కి మనం స్ప్రెడ్ అవ్వాలని అంటే ఇటువంటివి ప్రారంభిస్తే కొన్ని సంవత్సరాలకి ఇది ఒక ఫిల్మ్ సెంటర్గా తయారవడానికి అవకాశం ఉంది. దానికి ఆయన ఇచ్చే ప్రయత్నానికి కానీ, మాకున్న ఫీలింగ్ కానీ మేము తప్పనిసరిగా ఇటువంటి పెద్ద ఫంక్షన్ ఇక్కడ చేయాలని చెప్పి, ఇది కాకుండా మీకు తెలుసు బన్నీకి అన్ని చోట్ల కన్నా అత్యంతమైన షేర్స్ మన ఈ జిల్లాలో వస్తూ ఉంటాయి. ఒక సినిమా అది ఇప్పుడు పేరు చెప్పి ఆ రికార్డ్స్ ఇవన్నీ ఫ్యాన్స్ చేయడం కాదు, కానీ ఒక బన్నీ సినిమా చానాళ్ళు ఇక్కడ రికార్డుగా ఉండిపోయింది. అట్లాగా బన్నీని కూడా చాలా చక్కగా ఆశీర్వదించే ఈ ప్రాంతానికి అతను వచ్చి ఈ సెలబ్రేషన్స్ చేయడం అనేది చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాడు. తన సంతోషాన్ని ఆ 10వ తారీఖున వచ్చి మీ అందరితోటి పంచుకుంటాడు. ఈ ఫంక్షన్ని ఇచ్చేసి మమ్మల్ని అందరినీ ఎంకరేజ్ చేసి సరైన ఆశీర్వదించమని విన్నపం చేస్తున్నాను. ప్రత్యేకమైన దీనిగా మీడియా వారిని దీన్ని
అభిమానులకి చేరేటట్టుగా ఇటువంటి ఫంక్షన్ జరుగుతుంది అనేది మీడియా వారికి కూడా హెల్ప్ చేయమనుకోండి. థ్యాంక్ యూ. గీతా ఆర్ట్స్ బ్యానర్ నుంచి జరిగే ప్రతి సినిమాకి ఏదర్ ఆడియో లాంచింగ్ కానీ లేకపోతే సక్సెస్ మీట్ కానీ లేకపోతే ఏదో ఒకటి ఒక ఫంక్షన్